కావేరి మాట్లాడకు. నీకు మాట్లాడే అర్హతే లేదు. అసలు నువ్వు నన్ను కన్న తల్లివేనా? ఇన్నాళ్ళు నిన్ను అమ్మ అని పిలిచినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నువ్వు నాకు అమ్మవే కాదు. కావేరి, నువ్వు అలా మాట్లాడకమ్మా. ఇంకెలా మాట్లాడాలి? మీరిద్దరూ కలిసి నన్ను చెయ్యని తప్పుకి పోలీస్ స్టేషన్లో పెట్టించారు. అసలు మీరు నా తల్లిదండ్రులని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు కూడా దాన్ని కాపాడటం కోసం ఆ కడియం తీసి బయట పడేశారు. ప్రతి క్షణం దాన్ని కాపాడటానికే ట్రై చేస్తున్నారే తప్ప కనీసం నా మీద జాలి కూడా చూపించట్లేదు. అంటే నీకు దాని మీద ప్రేమే తప్ప నా మీద ప్రేమ లేదు కదా? నేను ఏమైపోయినా పర్లేదు కదా? కావేరి అలా అనకమ్మా. నాకు నువ్వు వేరు, కార్తీక వేరు కాదమ్మా. నాకు మీ ఇద్దరి మీద ప్రేమ ఉంది. ఆహా, అవునా? అయితే వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఆ రోజు డ్రగ్స్ కొంది నా చిన్న కూతురు కాదు కార్తీక అని పోలీసులకు చెప్పు. చెప్పు. నువ్వు చెయ్యవు, చెప్పలేవు. ఎందుకంటే నీకు కార్తీక అంటే ప్రేమ. నువ్వు దానికి మాత్రమే అమ్మవి, నాకమ్మవి కాదు. అలా మాట్లాడు కావేరి. నీకు పరిస్థితులు అర్థం కావు. నేనెందుకు అలా చేయాల్సి వచ్చిందో నీకిప్పుడు అర్థం అవ్వదు. నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకో. అమ్మా అమ్మా అంటూ నీ చుట్టూ తిరిగినందుకు చివరికి నన్ను నువ్వు కూడా మోసం చేశావు కదా. పైగా నీ పరిస్థితిని అర్థం చేసుకోవాలా నేను? పోలీస్ స్టేషన్లో నేను ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? అక్కడ నన్ను ఎంత టార్చర్ పెట్టారో నీకు తెలుసా? చూడు చూడు చూడు, ఈ దెబ్బలు చూడు. ఆ రోజు డ్రగ్స్ కొన్నది కార్తీక అన్న విషయం తెలిసి కూడా నన్ను కాపాడలేదు. అమ్మా, నిజం చెప్పమ్మా, నిజం చెప్పమ్మా అని నిన్ను బ్రతిమాలితే నిర్దాక్షిణ్యంగా నా చేతులు నెట్టేశావు. నువ్వసలు అమ్మవేనా? మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమాయి సత్యమింక కనవే, ఆ మనసులో కొరతలే. నీ ప్రేమనంతా నిన్ను చీకొట్టిన కార్తీక కందించావు. నువ్వంటే నాకు ప్రేమ ప్రేమ అంటుంటే నాకు అన్యాయం చేశావు. అయ్యో, అంత మాట అన్న కావేరి. నేను నీకు అన్యాయం చేయలేదమ్మా. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వలా మాట్లాడుకు తల్లి. వద్దు. ఇక నా దగ్గర మాట్లాడకు. ఈ క్షణం నుంచి నువ్వు నా తల్లివి కాదు. నాకసలు తల్లే లేదు. ఉన్నా ఎప్పుడో చచ్చిపోయింది. కావేరి, అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీ
నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ కంటి నిండుగా నీరే పొంగి ఊరుకోరాడమ్మా. చిన్నపిల్ల ఏదో తెలిసి తెలియక మాట్లాడింది. తానో స్వర్గం తానో దుర్గం బాధలో ఉంది కదా, ఏదో అనేసి వాటిని మనసులోకి తీసుకోకు. కావేరి అన్న మాటల్లో తప్పు లేదు కదండి. తన ప్రతి మాటలో తను పడ్డ కష్టం కనిపిస్తోంది. చెయ్యని తప్పుకి నింద పడింది. తప్పు చేసింది కార్తీక్ అని తెలిసినా మనం ఆ విషయాన్ని బయటికి చెప్పలేక కావేరికి అన్యాయం చేశామండి. నువ్వు మాత్రం కావాలని చేసేవారాడమ్మా. కార్తీకను కాపాడడం కోసమే కదా నిజాన్ని చెప్పలేకపోయావు. కార్తీక కావేరి నాకిద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. అందులో ఎవరు ముఖ్యమని అడిగితే నేనేం చెప్పాలండి? కార్తీక తప్పు చేసింది అని నాకు తెలుసు. తను పోలీసులకి దొరికితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎందుకంటే తన ఒంట్లో డ్రగ్స్ ఉన్నాయి. కావేరి తప్పు చేయలేదు కాబట్టి ఎప్పటికైనా నిర్దోషిగా బయటకు వస్తుందని నమ్మకం ఉంది. ఆ ధైర్యంతోనే నిజాన్ని దాచాను తప్ప కావేరిని ఎందుకు బాధ పెడతానండి? నీ బాధ నేను అర్థం చేసుకోగలను రాడమ్మా. నీ ప్రేమ నిష్కల్మషమైంది. అది ఈ రోజు కాకపోతే తర్వాతైనా కావేరికి అర్థమవుతుంది. ఈ ఇంట్లో మొదటిసారి నన్ను అమ్మా అని నోరారా పిలిచింది కావేరి. నా కోసం నిలబడింది కావేరి. అలాంటిది ఈరోజు నువ్వు నాకు అమ్మవే కాదు, నేను నీ బిడ్డని కాదు అంటుంటే నా కడుపులో పేగులు కదిలిపోతున్నాయండి. తను కోపంలో 4 మాటలన్నా పర్వాలేదు గాని నన్ను ద్వేషిస్తే మాత్రం తట్టుకోలేనండి. తనంటే నాకు చాలా ఇష్టం. సార్ సార్ ఏంటి సార్, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? నాకు చాలా గిల్టీగా ఉంది వర్ష. ఎందుకు సార్? నా స్వార్థం కోసం నీ జీవితాన్ని స్పాయిల్ చేస్తున్నాననిపిస్తుంది. నాకు నచ్చడం లేదు వర్ష. అసలు మీరు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు సార్? నాకేం అర్థం కావట్లేదు. అదే వర్ష, నిన్ను నేను హక్ చేసుకున్నాను కదా, అదే నాకు చాలా బాధగా ఉంది. నేనెంత గిల్టీ ఫీలింగ్తో ఉన్నానో తెలుసా వర్ష? అసలు నేను ఇంతవరకు ఏ ఆడపిల్లని హక్ చేసుకున్నదే లేదు. నీ అనుమానం నాకు అర్థమైంది వర్ష. చనిపోయిన నా లవర్ శాలిని గురించేనా నీ అనుమానం? నిజంగా తనని కూడా నేను హక్ చేసుకోలేదు. అంత పవిత్రంగా తనని ప్రేమించాను వర్ష. కానీ ఈరోజు నేను నిన్ను హక్ చేసుకుని నా మీద నాకే కోపం వస్తుంది. ఇంత స్వార్థంగా ఎలా మారిపోయానా అని నాకే అర్థం కావట్లేదు. ఎందుకు సార్ అంత ఫీల్ అవుతారు? నేనేం బాధపడడం లేదు, మీరెందుకు బాధపడతారు? అయినా మనం ఆడిందే డ్రామా, ఇది యాక్టింగే కదా సార్. మీ మనసులో ఏం లేదు, నా మనసులోనూ ఏం లేదు.
అలాంటప్పుడు ఎందుకు సార్ బాధపడతారు? నువ్వేదో చెప్తున్నావు కానీ నాకు మాత్రం వర్ష, ఐఎమ్ రియల్లీ సారీ. వదిలేండి సార్. అవును, ఇంతకీ మీరు ఆ వీడియోని ప్రియాకి పంపించారా లేదా? లేదు, పంపించలేదు, డిలీట్ చేశాను. ఎందుకు సార్? ప్రియాకి పంపిస్తానన్నారు కదా. అన్నాను, కానీ ఎప్పుడైతే ఆ వీడియో చూశానో నాకు మనసు రాలేదు వర్ష. నేను పరాయి ఆడపిల్లతో అంత క్లోజ్గా ఉండడం నాకే నచ్చలేదు. అదేంటి సార్, ఆ వీడియో చూస్తేనే కదా ప్రియా వెళ్ళిపోయేది. అదే కదా మీ ప్లాన్. నిజమే వర్ష, కానీ ఆ వీడియోలో రియాలిటీ లేదు. మనిద్దరం నిజమైన లవర్స్ లాగానే లేము. ఎందుకంటే మనిద్దరి మనసుల్లో ఏం లేదు కదా. అది చూడగానే అది యాక్టింగ్ అని తెలిసిపోతుంది. ఒకవేళ ప్రియా అది చూసింది అంటే ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. మనం చేసింది యాక్టింగ్ అనే అర్థమైతే కావాలని ఆ వీడియో ఆఫీస్లో అందరికీ చూపిస్తే అప్పుడేం చేయాలి? అదే నిజమే సార్, నేను అలా ఆలోచించలేదు. కానీ నేను ఆలోచించాను వర్ష. నా వల్ల నీ లైఫ్ స్పాయిల్ కాకూడదు. మళ్ళీ నువ్వు ఈ ఆఫీస్లోనే పనిచేయాలి. నిన్ను చూసి నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. దానికంటే మించిన ఇంకో డేంజర్ ఉంది. కోపంలో ఆ వీడియోని ఏ సోషల్ మీడియాలోనో పోస్ట్ చేస్తే నీ ఫ్యూచర్ ఏమవుతుంది? అందుకే ఆ వీడియోని డిలీట్ చేశాను. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. ఒక ఆడపిల్ల గురించి ఇంతలా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు సార్. యు ఆర్ రియలీ గ్రేట్ పర్సన్ సార్. నేనంటే నీకు ముందు ముందు అర్థం అవుతుంది పిచ్చి మొహమా. మరిప్పుడు ఏం చేద్దాం సార్? తర్వాత చెప్తాను వర్ష. కాస్త నన్ను ఒంటరిగా వదిలేసే. అలాగే సార్. దారి క్లియర్ చేస్తున్నాను వర్ష. తొందరలోనే నా దారిలోకి వస్తావు. ఏంటి పంకజం, ఎవరికి చపాతీలు చేస్తున్నావు? కావేరి అమ్మాయి గారికమ్మా, ఈ పూట చపాతీలు తింటాను అన్నారమ్మా. అవును పాపం, పోలీస్ స్టేషన్లో ఉప్పు కారం లేని తిండి తిని నోరు చెప్పబడిపోయినట్టుంటుంది కదా. బాగా చేసిపెట్టు. ఇవాళ తప్పించుకున్నా రేపైనా జైలుకు పోవాల్సిందే. అప్పుడు ఎలాగో నీళ్ళ సాంబారు తప్పదు కదా. ఇప్పుడే బాగా వండి పెట్టు. అవును, ఇప్పటికైనా కొంచెం తలపొగరు తగ్గిందో లేదో కొంచెం కనుక్కో. అక్క మాట వినకుండా ఆవిడ మాట విని తిక్కా రోగం బాగా కుదిరిందేమో కనుక్కో పంకజం. లేదంటే ఇంకో డోస్ ఇస్తాను, అప్పుడు ఉన్నదంతా దిగిపోతుంది. ఓకేనా పంకజం? ఏయ్ నిన్ను! ఏంటి ఏంటి ఊరుకుంటుంటే ఇందాకటి నుంచి ఓ వాగుతున్నావు? చంపేస్తాను. ఏయ్ నన్నే కొడతావా? నిన్ను! రావే రా. అమ్మా! ఈసారి బుర్ర పగిలిపోద్ది. ఊరుకుంటున్నాను కదా అని నోటికొచ్చినట్టు వాగితే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావేమో. చీరేస్తా. నువ్వు ఏం చేసినా సైలెంట్ గా ఉండడానికి నేను డాడీని కాదు, ఆయన తీసుకొచ్చిన రానమ్మని కాదు. నరికి పోగులు పెడతాను, జాగ్రత్త. ఏయ్ నువ్వు తప్పించుకుంటున్నాను అనుకుంటున్నావేమో. వాళ్ళు వదిలినా నేను వదలను. నువ్వన్నావే
ఆ నీళ్ల సాంబారు అది నీ చేత తినిపించేలా చెయ్యకపోతే నా పేరు కావేరియే కాదు. ఏంటే రెచ్చిపోతున్నావు? నా మీదనే చేయి చేసుకుంటావా? అంటే నేనేం చేయలేననుకుంటున్నావా? నిన్ను ఆగండి ఆగండి ఆగండి. అసలు మీరు అక్క చెల్లెలు అనుకుంటున్నారా, ఆగర్భ శత్రువులు అనుకుంటున్నారా? ఇది నాకు శత్రువే. ఇప్పటిదాకా నేను ఎవరినైనా కోపంతో అరిచానే గాని ఎవ్వర్ని శత్రువు అనుకోలేదు. కాని ఇప్పుడు చెప్తున్నా, ఇది మాత్రం నాకు శత్రువే. ఆగు ఆగమంటున్నానా? ఇటు అసలు మీ ఇద్దరికి ఏమైంది? పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు మరీ హిస్టీరిక్గా మారిపోయావేంటి? అవును, అయ్యాను. దానికి కారణమెవరు? నువ్వు, నీ భార్య. తప్పు చేసింది అదే అని తెలిసినా నన్ను పోలీసులకి పట్టించారు కదా. అప్పుడే మీ ఇద్దరి మీద ప్రేమ చచ్చిపోయి కోపం, అసహ్యం పెరిగాయి. మీరు, మీ భార్య నిజం చెప్పుంటే నా ప్లేస్లో అదుండేది. మీరు నిజాన్ని దాచి నన్నిరికించారు. ఇదేమో నోటికొచ్చినట్టు వాగుతుంటే ఇప్పుడు కూడా నన్నే ఆగమంటున్నారు. మీరు దాన్ని కాపాడాలని అనుకుంటున్నారేమో, కానీ నేను వదల్ను. దాన్ని జైలుకు పంపించకపోతే నాకు మనశ్శాంతే లేదు. అయ్యగారు, ఇందులో చిన్నమ్మాయి గారు తప్పేమీ లేదయ్యగారు. కార్తిక అమ్మగారే కావాలని రెచ్చగొట్టి నానా మాటలు అన్నారు. దాంతో చిన్నమ్మాయి గారికి కోపం వచ్చింది. ఇది ఇల్లులా లేదు, కురుక్షేత్రంలా మారిపోయింది. ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుంది అంట? ఏంట్రానమ్మా ఆలోచిస్తున్నావు? మీ ఇంటి పరిస్థితి నాకు అర్థం కావట్లేదండి. మీరొచ్చి నా పిల్లల్ని ఒక దారిలో పెట్టడానికి రమ్మంటే నేనొచ్చాను. ఒక్కరినైనా మారిస్తే మిగతా వాళ్ళని దారిలోకి తీసుకురావడం పెద్ద కష్టం అవ్వదేమో అనుకున్నాను. కావేరిలో మార్పు వచ్చింది, అమ్మయ్య అనుకున్నాను. కానీ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. నిన్నటిదాకా ఒక దారిలో వెళ్తున్న మనుషులు ఒక్కసారిగా మారిపోయి కావేరి, కార్తిక ఇలా బద్ధశత్రువుల్లా మారిపోతారనుకోలేదు. నా బాధ కూడా అదే రాణమ్మా. ఈ విషయంలో కావేరిని తప్పు పట్టలేకపోతున్నాను. పాపం, తన మీద అన్యాయంగా నేరం మోపి కేసులో ఇరికించింది. తనే తప్పు చేయకుండానే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. కావేరికి జరిగింది అన్యాయమేనండి. ఇదంతా చూస్తుంటే మనం అనుకున్నది అసలు సాధించగలమా లేదా అని అనుమానం వస్తుంది రాణమ్మా. కార్తీక కావేరిని మార్చలేకపోతుంటే ఇక కృష్ణలో మార్పు తీసుకురాగలమంటావా? వాడెప్పుడు మారాలి? ప్రియా కృష్ణల పెళ్లి ఎప్పుడు జరగాలి? అసలు మనం అనుకున్నది ఏది జరుగుతుందనే నమ్మకం నాకుండట్లేదు. నాకు రోజు రోజుకి నమ్మకం పోతుంది రాణమ్మా. రోజు గడిస్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. బిజినెస్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా తట్టుకొని నిలబడ్డాను. కానీ ఇంట్లో జరిగే ఈ అంతర్యుద్ధాలన్నీ తట్టుకోలేకపోతున్నాను. చాలా కష్టంగా ఉంది రాణమ్మ. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలని నేను ఆలోచిస్తుంటే మీరేంటండి ఇలా డీలా పడిపోతున్నారు? పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, నాకు సలహా చెప్తారు అనుకుంటే మీరిలా నిరుత్సాహంగా మాట్లాడతారేంటండి? ఇంటి విషయంలో నేను ఫెయిల్ అయ్యాననే కదా రాణమ్మ నీ సహాయం అడిగా. మగవాడు ఎంత కష్టమైనప్పటి బయట నెగ్గుకొని రాగలడు. ఇంట్లో పిల్లల్ని పెంచాలన్నా, వాళ్ళనొక దారికి తీసుకురావాలనుకున్నా మా వల్ల కానే కాదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరేం చేయకండి, చేయాల్సిందంతా నేనే చేస్తాను. పిల్లల్ని దారిలో పెట్టడానికి నేనే నా పందా మార్చుకోవాలి.
కావేరి ఆవేశంలో తప్పులేదు. తను చిన్నపిల్ల. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాల్సొస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కార్తీకకి సపోర్ట్ చేయడం వల్ల ఆ కోపం మరింత పెరిగింది. పైగా కావేరి కోపం తగ్గించే మార్గాన్ని నేనే చూస్తాను. ఇక నుంచి నా ఆలోచనల్లోనే మార్పు తీసుకొస్తాను. నువ్వు చాలా మొండి మనిషివి రాణమ్మా. ఏదైనా అనుకుంటే వదిలిపెట్టవు. వదిలేయడానికి నేను ఈ ఇంటికొచ్చిన అతిథిని కాదండి, అమ్మని. అమ్మగా స్థానం తీసుకున్నాక అందరి భవిష్యత్తుని చక్కదిద్దడం నా బాధ్యతండి. వాళ్ల కోసం ఏమైనా చేస్తాను, ఎంతైనా భరిస్తాను. ఆ పిల్లలెవరమ్మా? మా రానమ్మ బిడ్డలండి. రాణమ్మ పిల్లలంటే? మా రానమ్మ కన్న బిడ్డలండి. ఎవరికైతే నువ్వు అమ్మలాగా నటించడానికి వచ్చావో వాళ్లే నీ సొంత బిడ్డలు.